పిల్లి తన కోనల్ని వదిలేసి వెళ్ళినట్టు మా నాన్న నన్ను నటనాలయంలో వదిలేసి వెళ్ళాడు. సోమశేఖర నాయుడు ఈయనే నా గురువు, బెజవాడ నట చక్రవర్తి శివదాసు స్వామీజీ. పూర్వజన్మ సుకృతులు, ఆంజనేయ స్వామి ఉపాసకులు, నిప్పులాంటి మనిషి. ఓం సుబ్రహ్మణ్యాయ చికి వాహనాయ శక్తి హస్తాయ. రైల్లో భిక్షాటన చేస్తూ ఉండేవాడు శివరాం. చాలా బాగా పాడుతున్నావే. వాడి పాటలు నచ్చడం వల్ల శివరామ స్వామీజీ వాడిని నటనాలయంలో చేర్చుకున్నారు. సోము వీడు కూడా బాగా పాడతాడు. ఆహాహా, గురు బ్రహ్మ కాదురా, గురు బ్రహ్మ. భక్తాయ దశకంఠాయ. పిల్లలందరూ వాణ్ణి ముష్టివాడు ముష్టివాడని గేలి చేస్తుంటే వాళ్ళందరినీ వెళ్ళగొట్టి దగ్గరికి తీసుకున్నాను. ఎడవద్దు శివరాం, నేను అందువల్ల శివరాంకి నేనంటే చాలా ఇష్టం. ప్రేమగా అన్నయ్య అన్నయ్య అంటూ నా చుట్టూ తిరిగేవాడు. ఈ విధంగా మేమిద్దరం నటనాలయంలో ఒకటిగా పెరిగాం. సుందరమైన పదములు పాడి భళి 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 అనో కథ చెబుతా. చంద్రుని సాక్షి ఉంచి జగదేక వీరుని కథ చెబుతా. మధుర శ్రీ బాల షణ్ముఖానంద నాటక సభ. రానివు రాముని బాణాన్ని, నా హృదయాన్ని చీల్చి చెండాలని అతని అమ్మ రుదిరము తాగి నా హృదయంలోకి చొచ్చుకొని పోయి అచ్చోటనున్న పరంధాముని నామాన్ని చూడని. యుద్ధం అబ్బా, ఎన్నెన్ని చప్పట్లు! వేదిక ఈ శబ్దానికి కూలిపోయేలా ఉంది. శివ, ఏదో ఒకరోజు నేను కూడా ఈ వేషం కట్టి జనం చేత చప్పట్లు కొట్టించుకోవాలి. ఈ చప్పట్లలో ఏముందన్నయ్య? ఏంట్రా అలా అన్నావు? అన్నయ్య, కళ్ళ ముందు రావణుడు విలిపిస్తూ ఉంటే చప్పట్లు కొట్టాలనిపిస్తుందా? చేతులు జోడించి ఏడవాలనిపిస్తుంది. ఇంతగా చప్పట్లు కొడుతున్నారంటే వీళ్ళు ఇంకా రావణుడిని చూడలేదని అర్థం. రావణుడి వేషం వేసిన భైరవుడినే చూస్తున్నారు. అందులో తప్పే ఉందిరా. భైరవుడే ఇవాళ నెంబర్ 1 నటుడు. ఏదో ఒకరోజు ఆయనలా అవ్వాలరా. అన్నయ్య, ఆయనకంటే 100 రెట్లు గొప్ప నటుడు మన గురువు శివదాసు స్వామీజీ. ఆయన స్టేజ్ పైకి వస్తే చప్పట్లు. ఆయనలాగా ఒక్కరోజు నటిస్తే చాలు. ఎవరు నా నటుని చూడక్కర్లేదు. ఆ స్థాయికి వెళ్ళానని నాకు తెలిస్తే చాలు. ఒరే బలరా, ఏమిటి వెంకన్న? ఏమిటి గుడ్డ పీలికలు? గుడ్డ పీలికలు కాదు, గోచీలు. ఎందుకు ఇన్ని గోచీలు? రోజుకు ఒక్కొక్కటి చప్పున వాడాలి కదా. రే, ఈ గుడ్డ నేను ఎక్కడో చూశానే. ఏది కనిపెట్టండి చూద్దాం. రే, ఏంట్రా ఈ గుడ్డకి నా వాసన వస్తుంది? మీ పంచ మీ వాసన రాకుండా నా వాసన వస్తుందా ఏమండి? నాకున్న రెండిట్లో ఓ పంచి చించేసావా? నీలాంటి ఒంటరి పక్షికి ఒకటి చాలదా? ఓరి నీ ఎంకమ్మ, ఈ రోజు నిన్ను చంపేసి నీ శవాన్ని స్వామీజీ కాళ్ళ దగ్గర పడేయకపోతే నేను ఈ నటనాలయంలో అధ్యాపకుడే కాదు. ఆగరా, ఆగరా. ఏంటో ఇది పొద్దునే గోచి పాతలు పుట్టుకుని తిరుగుతున్నావు. చించేశాడు స్వామి, చించేశాడు. చింపేదాకా నిద్రపోతున్నావా? నిద్రపోయినప్పుడు చించలేదు స్వామి, ఆరేసినప్పుడు చించేశాడు. రేయ్, స్వామీజీ వచ్చేసారా? స్వామి, నేను వెళ్ళిన అదుపులో పెట్టలేకపోతున్నాను. ఎవరంత అల్లరి చేసేది? చూపిస్తాను రండి. ఏమిటిది? ఇంతవరకు ఏడిపించిన వాళ్ళు ఇప్పుడు బుద్ధిగా వదిలివేస్తున్నారు. వెంకీ, స్వామి, చక్కగా వెలివేస్తున్నారు కదా, వేళ్ల మీద చాడీలు చెప్తావేంటి? ఇప్పటిదాకా వీళ్ళు నీ ఎంకమ్మ ఉండని పని రే చెప్తాను. వెంకీ. స్వామి, గుంపుల్లో గోవింద అంటున్నారా లేక చక్కగా పారాయణం చేస్తున్నారా? అందరి చేత ఒల్లి వేయించాను స్వామి. విడివిడిగా అడగండి, సరిగ్గా చెబుతారు. ఎలా చూస్తున్నాడు? గాడిద. ఇప్పుడు పీకేస్తాను. వీడు సరిగ్గానే చెప్తాడు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం. ఏం పూర్తిగా చెప్పద్దా? ఏరా, ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే పడి ఏడుస్తున్నావు, ఆ మాత్రం చెప్పలేవా? చెప్పగలిగితే ఎక్కడెందుకుంటాను? నాకేమీ తెలియదన్న సంగతి నీకు తెలుసు కదా. అడి తీసుకెళ్ళి ఇడి తీసుకెళ్ళి తిన్నగా నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఉండు, నీ పని చెప్తా. ఉన్న పంచ కూడా చించి పారేస్తా.
వాడు ఒట్టి మొద్దు వేద స్వామి, ఎన్నిసార్లు చెప్పినా బుర్రకెక్కదు. ఈయనకేదో మహా ఎక్కుతున్నట్టు. స్వామి స్వామి, నాకు నమ్మకం పోయింది. ఇలా ఒక్కొక్కరిని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోమనకంటే అందరిని వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చోమంటే నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. రారా త్వరగా రా. నీకున్న ప్రతిభకి నీ శరీరానికి నువ్వు ఎంతో గొప్ప నటుడు కావాల్సింది. మరెందుకని ఇలాగే ఉండిపోయావు? అది కన్నీరు పెట్టించే ప్రేమ కదా బాబు. ఆ దరిద్రపు కథ ఏంటో చెప్పి చావు. యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు. తన అసలు పేరేమిటో నాకు తెలియదు గాని నేను మాత్రం తన్ని రాజకుమారి అని పిలిచేవాడిని. ఏ నేను రాజులా ఉంటానా? తను కుమారి కదా, అందుకని రాజకుమారి. అయ్యయ్యో, ఆ రోజుల్లో బెజవాడ మొత్తానికి నేను గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్నాను. తర్వాత ఆ పేరు పోయిందా? నువ్వు ఉండరా. కానండి. ఆ కాలంలో నేను రావణ బ్రహ్మంగా వేషం కట్టి రంగస్థలం మీద కాలు మోపానంటే అది కూలిపోయేదా? చూడు శివరాం, కానివ్వండి. నువ్వు కానివ్వు. వయసు మళ్ళిన ముసలాళ్ళు, గర్భంలో ఉన్న పసివాళ్ళు కూడా నోరెళ్ళ పెట్టి ఆ అని చూసేవాళ్ళు. కడుపులో బిడ్డ నోరెళ్ళ పెట్టుకుని ఎలా చూస్తుంది? నువ్వేంటి శివ ఆయన మాటలు నమ్ముతున్నావు? నీకు బాగా ఎక్కిందే, నువ్వు బయలుదేరు. అలాగే. మీరు చెప్పండి. నేను చెప్పనంతే. నన్ను చూస్తూ చెప్పండి. ఆ రాజకుమారి నా నాటకం చూడాలని ఆశగా ఉందని చెప్పింది. ఒకరోజు ఆమెను తీసుకొచ్చి వేదిక ముందు కూర్చోబెట్టి తనని మెప్పించాలనే ఉద్దేశంతో 3వ స్థాయిలో పాట పాడితే పాట అందుకుంటే నా పక్కన ఆడవేషం వేసుకుని ఓ దగులుబాజీ ఉండేవాడు. వీడు దాన్ని చూడటం, అది వీడిని చూడటం, వీడు దాన్ని చూడటం, అది వీడిని నువ్వు ఎక్కడ చూడటం. ఆ చూసావు? చండాలని చూస్తూ ఉండేవాడిని. తర్వాత ఏమైంది? ఇంకేమవుతుంది, నాటకం అయిపోగానే ఇద్దరు జెండా ఎత్తేసారు. నీ దుంప దేగా. వాళ్ళు అలా చేయడం వల్ల మొత్తం నాటకాల రాయుళ్ల వంశానికి అవమానం అని చెప్పి ఆ రోజు నుంచి వేషాలు వేయడం మానేసి ఏదో పట్టుకుడి కోసం ఇలా నెట్టుకొస్తున్నాను. నాటక రంగం బతికిపోయింది. సరే సోము, ఈ రంగస్థలం కొంచెం పెద్దదైనట్టుంది. అమ్మా, మేస్త్రిని పిలిపించి కొంచెం ఆయనే సరి స్వామీజీ. పడతీ అవ్వతవి. నమస్కారం స్వామి. ఎవరమ్మా మీరు? ఏం కావాలి? వెంకటగిరికి దగ్గరలో ఉన్న కొండాపురం అండి మాది. ఇది నా కూతురు. ఒక పూట గంజి కోసం తిరిగే బతుకులు మావి. మీరే మాకో దారి చూపించాలి స్వామి. ఎంతో కొంత ఇచ్చి పంపు. సరే, అయ్యయ్యో, వద్దు స్వామి. నా బిడ్డ మొహం చూడండి. ఇంటి పనికి వెళ్తే దీన్ని పరువుగా బతకనిస్తారా? ఇంత అందంగా ఉంది, ఇంట్లో మగాళ్ల మనసు మారుస్తుందేమోనని భయపడుతున్నారు. సరే, నాటకాల్లో అయినా చేరుద్దామని తీసుకొచ్చాను. ఆ, ఆ, స్వామి, ఇది చక్కగా పాడుతుంది స్వామి. సరస్వతీదేవి గొంతులా ఉంటుంది. మీరొకసారి విని దయ చూపించాలి. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ ఒకటి అర్థం చేసుకో. ఇది బాయ్స్ కంపెనీ. వయసుకు వచ్చిన కుర్రాళ్ళు ఉన్నారు. ఆడపిల్లల్ని చేర్చుకోవటం కుదరదు. సరే, ఇంత దూరం వచ్చారు గనక భోంచేసి వెళ్ళండి. వెంకీ, చూసుకో. అలాగే స్వామి. దేవగణాన్విత మోదిత పూజిత గాన సమాగత హిమవాస ఆ తెలిబోధిని శీతల కౌముది తీరుగా పూసిన జగదీశ పావన మోహన నీ ప్రియలాలన మాపును వేదన మహనీష. ఆహా, అద్భుతం. సరస్వతీదేవి పాడినట్టుంది. నీకు సకల సౌభాగ్యాలు కలుగ్గాక. కానీ నిన్న ఇక్కడ చేర్చుకోవడం కుదరదు. స్వామీజీ చెప్పారంటే అంతే. ఇంతవరకు ఆయన మాట మార్చుకున్నదే లేదు. ఇక మీరు వచ్చిందానే వెళ్ళొచ్చు. వెంకీ. స్వామి, ఉండనివ్వు. కళలకి ఆడామగా తేడా ఉండదు. స్త్రీ అలంకారప్రాయం కదా. చాలా అద్భుతంగా ఆడావు. ఎంతో మధురమైన గొంతునిది. నిన్ను ఎలా వదులుకోగలను? నువ్వు ఈ నటనాలయంలోనే ఉండొచ్చు. అప్పుడప్పుడు నేనే నీకు పాఠాలు చెప్తాను. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. చల్లగా ఉండు. వెంకీ, స్వామి, వీళ్ళకి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. అలాగే. వెళ్ళు. లేవండయ్యా, రాజావారు వస్తున్నారు. లేచి అందరూ దండాలు పెట్టండి. దండాలు పెట్టండి. రండి రాజావారు. నమస్కారం అండి. అలా కూర్చోండి రాజా. నమస్కారం. మహారాణి గారు కూర్చోండి. కూర్చోండి. వందనం 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 ఆహూతులకు వందనం 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 ఆహూతులకు వందనం వందనం నందనం 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 నందనం
రే గణేష్, దారిలో ఒక లాంతర వేలాడదీరా, చీకటిగా ఉంది. అలాగే స్వామీజీ. ఏం భైరవ, ఇవన్నీ ఉదయాన్నే చూసుకోవాలి కదా. మొహానికి రంగేసుకునే ముందే జ్ఞాపకం వస్తాయా? తర్వాత కృష్ణుడి వేషం కూడా వేయాలి. రాను రాను పని మీద శ్రద్ధ తగ్గుతోంది, జాగ్రత్తగా ఉండు. ఓయ్, గంట కొట్టేసరికి వేషం వేసుకొని టక్కు నిలబడుతున్నాను కదా, మరి ఎందుకు ఈ ముసలాడు ఎగిరెగిరి పడుతున్నాడు? ఇక్కడేం జరుగుతుంది? ఓ ఆడదాన్ని బానిసగా చేసి పెళ్లి చేయడం తప్పు కాదా? అర్జునుడు చేస్తే తప్పు ఒప్పైపోతుందా? చెప్పవయ్యా. ఆడదాన్ని బానిసని చేశారని ఎంత కోపం వస్తుంది? తెల్లదొరలు మనల్ని 200 సంవత్సరాలుగా బానిసలుగా చేశారు. అప్పుడెందుకు కోపం రాలేదు? ఎందుకు రాలేదు? తల్లిని బానిసం చేసినప్పుడు వచ్చిన కోపం మాతృదేశాన్ని చేసినప్పుడు రాకూడదా? రాకూడదా? కూర్చో. రండి 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 రాజావారు. అయ్యా, మీరు ఒక్క మాట చెప్పుంటే మేమందరం అక్కడికే వచ్చి ఉండేవాళ్ళం కదా. పర్వాలేదయ్యా, కళాకారుల్ని రంగస్థలం మీదే గౌరవించాలంటారు. ఇతను ప్రముఖ నటుడు భైరవ సుందరం. నమస్కారం. బాగా నటించావు, చాలా సంతోషం. ఇటివ్వు. ఇదిగో. ఇతను స్త్రీ పాత్రలు వేసే సోమశేఖర్ నాయుడు. నమస్కారం రాజావారు. చక్కని అభినయం, చాలా బాగా చేశావు. నువ్వు స్త్రీ వేషాన్ని బాగా రక్తి కట్టించావు. ఇదిగో. ఇతను శివరాం భాగవతులు. అర్జునుడు కదూ, చక్కని మనోధర్మం, అద్భుతంగా పాడావు, అందరినీ మైమర్పించావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇదిగో తీసుకో. నాన్నగారు, ఇది కూడా ఇవ్వండి. ఏ, నువ్వే ఇవ్వచ్చు కదా. రే బలరాం, రాత్రి నువ్వు రమణి గత్తలతో అయ్యో అయ్యో, నేను చూసాను. వెంకటకి తెలిస్తే ఏంటి శివ, ఇది పావురాలేకలతో తయారు చేసిన బుట్టలా ఉంది. రే, అమ్మాయిలు వస్తున్నారు, త్వరగా తీసుకురండి. ఇక్కడే ఎక్కడో పడింది. ఏంటబ్బా, తెల్ల దొరసానుల్లో ఉన్నారు, పంట్లని చొక్కాలు వేసుకుని. అదిగో వాళ్ళ చేతిలో ఉంది. అది మాది. లేదుగా. ఆ చేతిలో ఉందిగా. ఈ చేతిలో కూడా లేదుగా. ఇప్పుడు అది ఇస్తారా లేదా? ఏమండే, ఇది మీ బంతని ఇందులో మీ పేరు పచ్చబొట్టు పుడుతుందా? అందులో పచ్చ పడిచినా పడకపోయినా అది మాది. ఇవ్వు. వీళ్ళు నాటకాలు వేసేవాళ్లే. ఓ అవునే, మేము నాటకాల వాళ్ళమేనే. రే యువరాణి, నమస్కారం అండి. నమస్కారాలు యువరాణి గారు. ఎందుకని జమీందార్ గారు తోటలోకి వచ్చారు? జమీందార్ తోట స్నానానికి వచ్చాం, తెలియకిటి వచ్చాం కదరా. అవును. నిన్న నువ్వు చాలా బాగా నటించావు. ధన్యవాదాలండి. నా స్నేహితులు నీ నటన చూడలేదు. ఒకసారి ఇప్పుడు నటించి చూపిస్తావా? మీరు చూడాలని చెప్పండి యువరాణి, ఇప్పుడు ఇక్కడే నటించి చూపిస్తాను. మీ స్నేహితులందరూ చూడాలంటే నాటకం వేసే చోటుకు రావాల్సిందే. కోతి, అమ్మగారు అడుగుతున్నారుగా, యాక్ట్ చేయి. కోతి గీతి అన్నామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఎవరిని కోతి అంటున్నావు? చప్పిడి ముక్కు చీవిడి ముక్కు, ఎక్కువ మాట్లాడారంటే గుడ్లు పీకేస్తా. చింపాంజీ, ఏంటి ఓవర్గా పోతున్నావు? అమ్మగారు తలుచుకుంటే ఏమవుతుందో తెలుసుగా. ఎవరు? మీ అమ్మగారా? ఏమైవుద్ది? మేము తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ అమ్మగారు అమ్మాయి పోతే. రే కొండముచ్చు, ఆపరా. ఏంట్రా ఎక్కువగా వాగుతున్నావు? రే, ఇప్పుడు నువ్వు నటిస్తావా లేదా? ఒక ఉంగరం బహుమతిగా ఇచ్చావని ఎక్కడ పడితే అక్కడ నటించాలా? కుదరదు పో. నాటకం చూడాలంటే నాటకం వేసే చోటుకొచ్చి చూడు. రండి యువరాణి, రండి. యువరాణి వారు వచ్చారయ్యా. కూర్చోండి యువరాణి. జమీందారుని కొండ ముచ్చు గుంపుతో పాటు వచ్చింది. ఎలా నెట్టు రావాలో ఏమిటో శివా. మనల్ని చూస్తే షాక్ అయిపోతాడు. తక్షణ కర్తవ్యం. నాటకాల వాళ్ళంటే ఏంటో చూపిద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తారులేవే. స్టార్ట్ అవబోతుంది. ఏ కన్నె గుర్రం రావేంటి ఎదురే, మొండి గుర్రం ఎదురే వస్తే మోహన మోహన నేను నీ బావగా మరణా భీముడై రావే ఇట్ట ఇట్ట మూతి మొయ్యి పిట్ట. నిన్ను గేలి చేస్తూ పాడుతున్నాడే. ఎదురే మొండి
మెచ్చుకోవడానికి వేదిక మీదకే వచ్చేసారా? నేను నీకు బహుమతి ఇవ్వడానికి వచ్చాను. ఓ, బహుమతులు మేము తీసుకోంగా. నేను మీకు ఇచ్చే తీరాలి. కానీ బహుమతి తీసుకోవటం నాకు నచ్చదే. తను నచ్చదంటున్నాడు కదా, నాకివ్వండి. నేను ఈయనకే ఇవ్వాలి. తను బహుమతి వద్దంటున్నాడు కదా, నాకివ్వండి. లేదు, నేను ఈయనకే ఆ, ఇస్తాను. తను వద్దంటుంటే బలరాం. బలవంతంగా ఇస్తానంటారేంటి? నాకివ్వండి. తను బహుమతి సరే, ఇస్తానంటే తీసుకో. వద్దంటావేంటి? గొచ్చండి గొచ్చండి. అయ్యో! ఏదో సూది గుచ్చుతుంది అనుకుంటే గురక గుచ్చేది గుచ్చిందే. ఏయ్ ఏ మిస్టర్, నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? పో పో బయటికి. నీ పాటికి నువ్వు సూతో పొడిపించి వెళ్ళిపోతావు, మేము చూస్తూ ఊరికే ఉంటాం అనుకున్నావా? గేలి చేస్తూ పడితే ఊరికే వదులుతావా? బయటికి పో, బయటికి పో, బయటికి పో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? బయటికి పోరా. వద్దు, ఆగు, ఆగు. ఏయ్, ఆగు, ఆగు. పోరా. బయటికి పోరా. ఏయ్, ఆగు. దగ్గరికి రాకు. ఏయ్, వదులు. వదులురా. వదులు. నా పైన చేతికి అందులో విసిరేస్తావు, నేను వదిలిపెట్టను. ఎందుకు నన్ను గేలి చేస్తూ పాడావు? గేలి చేస్తూ పడితే సూదితో గుచ్చుతావా? నిన్ను అవును, అలాగే గుచ్చుతాం. సూతో గుచ్చడం వల్ల నా ఫ్రెండ్ బలరాం చావు బతుకుల్లో ఉన్నాడు. దానికి సమాధానం చెప్పు. వదులు, చెప్పకపోయావో? నొప్పిగా ఉంది. నిన్ను రే, నువ్వు కేలి చేసి పాడిన దానికి నేను గుచ్చిన దానికి సరిపోయింది. బయటికి పో. ఆహా, అదేలా సరిపోతుంది అమ్ముడు. అక్కడ ఒకడు చావు బతుకుల్లో ఉన్నాడు, దానికి సమాధానం? కావాలంటే నువ్వు సూది తీసి గుచ్చుకో. నేను సూదితో అక్కడంత బాగోదే. నేనెలాగంటే అక్కడ గుచ్చగలను. నీకు తెలియక నోరు జారి. పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఒక ముద్దివ్వు. ముద్ద. అక్కడ బలరాం మరణ శయ్య మీద ఉన్నాడు. ఒకవేళ అతను మరణిస్తే అది హత్య, 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 హత్య. ఏ మిస్టర్, ఎందుకు వస్తావు? అక్కడ బలరాంకి ఇక్కడ కుడుములా వాచిపోయింది. దానికి పరిహారంగా ఒక ముద్దగా అడుగుతున్నాను. ఆ? సరే, దగ్గరికి రా. హే, స్వామి చూస్తున్నారు. 3 లోకాలను ఏలు మహారాజు సూరపద్ముణ్ణి నేను. నాకు ఎవరి చేతను ఏ విధముగాను మరణము లేదు. ఏయ్. ఏం కోసం? ఏంట్రా ఇది కొత్తగా? సోము సూరపద్ముడి సంభాషణలు చెప్తున్నాడేంటి? చెప్పనివ్వండి స్వామి, బాగానే చెప్తున్నాడుగా. ఆయన గారు ఎక్కడా? ఒకసారి వినండి స్వామి, బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఏయ్ వెంకీ, రిహార్సల్స్ ఉన్నాయని చెప్పావా లేదా? చెప్పాను స్వామి. మరింకేమిటి? నేను 100 కొద్దీ నాటకాలాడాను. కొత్తగా చేయడానికి ఏముంది? నేను ఇంతకుముందు చేసిందే కదా చేయబోతాను. పిల్లలతో సాధన చేయించండి, నేను ఒకేసారి వేదిక మీదకి వచ్చేస్తాను అన్నారు. అందుకని ఎన్నాళ్ళు నేను జరుగుతోంది ఇది? ఆ, ఆ? ఆ, భైరవా, ఏయ్ భైరవా, పిలిచారా? ఏం భైరవా, ఈ నాటక సమాజంలో కొత్తగా చేరావా? ఇక్కడ పద్ధతులు తెలియవు? చిన్న నటుడైనా పెద్ద నటుడైనా రోజు రిహార్సల్స్కి రావాలి కదా? ఆ? నీకు తెలిస్తే సరిపోతుందా? నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి చిన్నపిల్లలకి నీ తాళగతులు తెలియాలి కదా? అర్థం చేసుకుని నీతో సమన్వయంగా నటించాలి కదా? ఆ? చెప్పు. ముల్లోకాలను ఏలే మహారాజు సూరపద్ముణ్ణి నేను. ఎవరి చేతను ఏ విధముగానూ నాకు మరణము లేదు. నా కోట గుమ్మం ముందు నిలబడి ఒక మగవతో మంతనాల
ఎంత సిగ్గుచేటు! సోదరా సింహబల, ఎవరతను? 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 భైరవ, సంభాషణలు పలకటంలో నీ తాళగతులు అద్భుతం, కానీ భావం ఆ? చెప్పు, ఇంకోసారి చెప్పు. ఏయ్ బలరాం, స్వామి తనకు కొంచెం మంచినీళ్ళు తెచ్చు. వద్దా? సరే. భైరవ, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శరీరం మనసు ఏకకాలంలో స్పందిస్తేనే అది నటనవుతుంది. అది ఒకవైపు వెళ్ళి ఇది ఒకవైపు వెళ్తుంటే దాన్ని ఏమంటారు? ఆ? నేను గమనిస్తూనే ఉన్నాను. విజయనగరంలో నాటకం వేసినప్పుడు ఏదో చిన్న తప్పు జరిగిపోయింది. అది మనసులో పెట్టుకొని సందర్భం దొరికినప్పుడల్లా చిన్నపిల్లల ముందు నన్ను అవమానిస్తారా? నా నటనలో ఏం తప్పు కనిపెట్టారు? ఈ జిల్లా మొత్తంలోనే నాలాంటి గొప్ప నటుడు ఇంకెవడైనా ఉన్నాడా? 100 వేదికలు ఎక్కిన వాణ్ణి, ఎందరో జమీందారుల దగ్గర నటనలో పథకాలు పొందిన వాణ్ణి. ఆ, జమీందారులు పథకాలిస్తే నువ్వు నటించేది నటన అవుతుందా, పాడేది పాట అవుతుందా, ఆడేది ఆట అవుతుందా? సానబడితే నేర వచ్చిన ప్రకాశించేది. నటనలో నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు పుట్టిన ఘటన ఇది. ఒట్టి శ్వాస తగిలితేనే ఎగిరిపోయే ధూళివి నువ్వు. రై వెంకీ, ఇవాళ సౌరపద్ముడు సాధన 10 సార్లు కాదు 100 సార్లు చేయాలి. 100 సార్లు వీడితో చేయించు. వీడు నటించాడంట, అది చూసి జమీందారులు పథకాలు గుచ్చారంట. ఏయ్ వెంకీ, ఇలా రావయ్యా. ఏంటి భైరవా? 100 సార్లు నాతోనే సాధన చేయిస్తారా? ఈ భైరవుడికే సాధన? ఈ ముసలాడు వేసే నాటకాలు చూడటానికి వస్తున్నారా జనం? నా ముఖం చూడటానికి వస్తున్నారు, నా నటన చూడటానికి వస్తున్నారు. ఆ ముసలాడు అలా చేయి ఇలా చేయి అంటున్నాడు కదా, ఇప్పుడు వేషం కట్టి నిలబడం మనం ఏ ఒక్కడైనా ఆయన మెచ్చుకుంటే నేను గొంతు కోసుకుంటానయ్యా. భైరవా, తొందరపడి మాటలు జారకయ్యా. ఓయ్, నా నటన చూసి 100 మంది ఆడవాళ్ళు వెంటబడుతున్నారయ్యా. అందులో ఒకదాన్ని ముట్టుకున్నాను. అందులో ఏంటయ్యా తప్పు? ఈ ముసలాడికి నేనంటే ఈర్ష్య. ఇలా చూడు, స్వామి గురించి అలా మాట్లాడకయ్యా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఈ నటనాలయ వదిలేసి వెళ్తున్నా. నేనే సొంత కంపెనీ ప్రారంభిస్తా, నేనే రాజు, నేనే మంత్రి. ఏ సోము, నువ్వేగా సౌరపద్ముడు సంభాషణలు సాధన చేశావు? అవును స్వామీజీ. ఏది చెప్పు. 3 లోకాలను ఏలు మహారాజు సూరపద్ముణ్ణి నేను. నాకు ఎవరి చేతను ఏ విధముగాను మరణము లేదు. విజయం కోసమే పుట్టినవాణ్ణి నేను. నాకు ఓటమని బ్రహ్మ వ్రాయలేదు. నన్ను గెలవ ఎవరిని తను సృష్టించను లేదు. ఈనాడు మహేశ్వరుడు మహావిష్ణువు నన్ను చూసి గడగడ వణుకుతున్నారు. విజయం అనునది నాకు లెక్కలోనిది కాదు. అది నాకు దినచర్య లాంటిది. వెంకీ, స్వామి, సూరపద్ముడిగా సూరపద్ముడు శివరాం చేస్తాడు, కుమారస్వామిగా సోము చేస్తాడు. బావుండు. అలాగే స్వామి. స్వామిజీ, ఆశీర్వదించండి. చల్లగా ఉండు. పైకొస్తా. ఆ శివ జమీందారు గారు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నాతో చెప్పాడు. ఆ రోజు అర్ధరాత్రి నాకెందుకో మెలకువ వచ్చింది. ఏంటి స్వామీజీ, ఇవాళ ఉదయాన్నే సాధన మొదలు పెట్టారా? స్వామీజీ, ఇవాళ గయ్యో పైకాన్ని చేద్దాం. సుమోన్నా, ఏయ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు తమరు? ఉదయాన్నే లేచి ఏటిగట్టుకెళ్ళాను. వెంకన్న గుడి కూడా తెరిచారు. తమరు వస్తారని రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూస్తున్నాం.
ఎక్కడ దొడ్డికెళ్ళి ఏ ఏట్లో కడుక్కొని వస్తున్నావు? స్వామీజీ, ఏ వ్యభిచారింటికి వెళ్ళొస్తున్నావు? దేని కాళ్ల సందున కరిగిపోయి వచ్చావు? ఆ? చెప్పరా చెప్పరా కుక్క! జమీందార్ గారు అమ్మాయిని ముట్టుకున్నావా? ముట్టుకున్నావా? మాట్లాడవేరా? ఆ? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు? ఆ? మా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా! నేను చంపేయాలరా? కామ పిశాచి! స్వామీజీ, నేను అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నా. ఇష్టపడుతున్నారా? ఆ? ప్రేమించిన అమ్మాయితో రాత్రిపాటే పని నీకు? రాత్రిపాటే పని? ఆ? రేయ్, తను నిన్ను చూసి ప్రేమించిందా? నిన్ను చూసి ప్రేమించిందా? నువ్వు వేసిన వేషం చూసి ప్రేమించిందిరా? దాన్ని ఆసరా చేసుకొని ఆ పిల్లతో ప్రేమ కలాపాలు సాగిస్తావా? ప్రేమ కలాపాలు సాగిస్తావా? రేయ్, రేయ్, నిన్ను చంపిన పాపలేదురా? చంపిన పాపలేదు. ఎంత కబురా నీకు? ఈ విషయం జమీందారు తెలిస్తే నిన్ను చంపుతాడు, నన్ను చంపుతాడు, అందరినీ చంపుతాడు రా. ప్రాణాలతో కూడా వెళ్ళకూడదు. మీకు దండం పెడతాను. వదిలేండి స్వామి, వద్దు స్వామి, వదిలేండి స్వామి, స్వామి వదిలేండి స్వామి, వదిలేండి స్వామి. వెళ్ళి పొమ్మను వాడిని. స్వామి మీరు పెంచిన నా కళ్ళ ముందు ఉండకూడదు. వెళ్ళి పొమ్మను వాడిని. రేయ్, నేను చెప్పిస్తున్నాను రా. స్వామి వాడికి సంభాషణలు పరక్కూడదు, అయ్యో రంగస్థలం ఎక్కకూడదు. స్వామి ఇక మీదట వాడు మొహానికి రంగు పూసుకోకూడదు. స్వామి. ఇదే నా శాపం. ఈ స్వామీజీ పెడుతున్న శాపం, గురు శాపం. వద్దు స్వామి, స్వామిజీ స్వామి. స్వామీజీ, నువ్వన్నా చెప్పన్నా? స్వామీజీ, స్వామీజీ నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, శపించకండి స్వామీజీ. స్వామీజీ, స్వామీజీ నాకు నటన తప్ప ఇంకేమీ తెలీదు. నటించకపోతే నేను చచ్చిపోతాను స్వామీజీ. మీరేం చెప్పినా చేస్తాను. నన్ను తరివేయకండి స్వామీజీ. ఇక్కడే ఉండనివ్వండి స్వామీజీ. మీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాను స్వామీజీ. నన్ను తరివేయకండి వెంకీ, స్వామి. స్వామీజీ. స్వామి అగ్ని సాక్షిగా ఇక అమ్మాయిని చూడను, మాట్లాడను అని ప్రమాణం చేయమను. సరే స్వామి. సోము అయ్యో స్వామీజీ. ప్రమాణం చేసిన శాపం శాపమే. పోసిన గంజి నీళ్లు తాగి ఇక్కడ అందరికీ సేవలు చేస్తూ పడుండమను. వెంకీ, స్వామి. మోటాముల్య సర్దు. ఇప్పుడే ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం. ఈ ఊళ్ళో మొట్టమొదటి నాటకంగా ఏమేద్దాం? ఉలూచి నాటకం వేద్దాం. అర్జునుడి పాత్ర ఎవరు? అర్జున పాత్ర సోము, నువ్వేమని చెప్పు. స్త్రీ పాత్ర? వరలక్ష్మి వేస్తుంది, బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి మార్పు చేసి చూస్తే తప్పే ఉంది. దీనికోసమే స్వామీజీ నేను ఇన్నాళ్ళు తపస్సు చేశాను. చాలా సంతోషం. నన్ను ఆశీర్వదించండి. సరస్వతి కటాక్షం లభించుగాక. స్వామీజీ, స్వామీజీ. చల్లగా ఉండమ్మా, ధైర్యంగా నటించు. శివ, శివ, శివ. ఏంటి? జమీందార్ గారు అమ్మాయి చనిపోయిందట. ఏంటి నువ్వు అనేది? అవును బాబు, ఉన్న పళ్ళాను బయలుదేరి వచ్చాను. దక్షిణపాలెం జమీందారు గారితో వివాహ ఏర్పాట్లు చేశారు. వివాహం చేసుకోనని భీష్మించి కూర్చుంది. ఎందుకు చేసుకోని గదిలో నిర్బంధించి కొట్టారు. యువరాణి గారు కొండ మించి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
అనుకుంటున్నారు బాబు? సామే బయటికి రండి సామే. ఏంట్రా ఇక్కడ అరుపులో ఆ? నేను చావబోతున్నాను, ఇప్పుడే వెళ్ళి చావబోతున్నాను. తాగొచ్చావా? అవును, రేయ్ ఇక్కడి నుంచి లాక్కుపోండి. అన్యాయంగా నా రాజ్యాన్ని చంపేశారు కదా స్వామి. నా రాజలక్ష్మిని చంపేశారు కదా స్వామి. గర్భవతిగా ఉన్న నా రాజలక్ష్మి కొండ మీద నుంచి దూకి చచ్చిపోయింది స్వామి. తన కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే స్వామి. పసిబిడ్డను కూడా చంపేశారు కదా స్వామి. గురువేనా శాపాలు పెట్టేది? ఆ? నేను గురువుకే శాపం పెడుతున్నాను. నువ్వు నాశనం అయిపోతావు. వదలు. నువ్వు నాశనం అయిపోతావు. సరస్వతి దేవుని గణపతిని నిత్యము స్తుతించే నీ నోరు పడిపోతుంది. ఇది సత్యం. నువ్వు నాశనం అయిపోతావు. సర్వనాశనం అయిపోతావు. నాశనం అయిపోతావు. నా రాజలక్ష్మి దేవుళ్ళే చచ్చిపోయింది. రాజు. స్వామీజీ 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 స్వామి రండి. స్వామీజీ లేపండ్రా. తీసుకురండి. స్వామిజీ 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 మీకేమైంది స్వామీజీ? ఏమైంది స్వామీజీ? కళ్ళు తెరిచి చూడండి స్వామీజీ. అయ్యో, నా గురువుని నేనే శపించానే. నేను నాశనం అయిపోతాను స్వామీజీ. నన్ను శపించండి, శపించండి, శపించండి స్వామీజీ. నువ్వు వృద్ధిలోకి వస్తావు. స్వామీజీ స్వామీజీ, స్వామీజీ. వెంకయ్య అన్న, కొలంబోలో 15 చోట్ల నాటకాలు వేయడానికి ఒప్పందం కుదిరింది. అందువల్ల ఇక ముందు ఈ నటనాలయాన్ని నేనే నడపాలనుకుంటున్నాను. నాతో వచ్చేవాళ్ళు రావచ్చు. మాకు వేరే దారే ఉంది బాబు. ఇకపై మాకు సర్వస్వం మీరే. అందరూ రావచ్చు, అందరూ రావాలి. మంచిది. శివ మాత్రం వద్దు. నేను వస్తానన్నా. రేయ్, నువ్వు స్వామీజీని చంపిన వాడివి. ఇది ఆయన స్థాపించిన ఆలయం. ఇందులో నువ్వుంటే ఇది బాగుపడదు. మాట్లాడకుండా వెళ్ళిపో. బాబు, స్వామీజీ శివను క్షమించి ఆశీర్వదించారు కదా. అదంతా నాకు అనవసరం. స్వామీజీ నా దైవం. ఆయన ప్రాణాలు తీసిన వాడిని నాతో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. స్వామీజీ క్షమించినా నేను క్షమించలేను. ఏంటని అలా మాట్లాడుతున్నారు? శివ మీ తమ్ముళ్ళు అంటారు వాడు కదా. వెళ్ళిపోవాలి, లేదంటే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్నయ్య, రాజలక్ష్మి చనిపోయిందని తెలియగానే నాకు పిచ్చి పట్టినట్టయింది. ఏం చేయాలో తెలియలేదు. అందుకే కోపంలో స్వామీజీని తిట్టాను. రే, నువ్వు మంచివాడవైతే ఆ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుని ఉండాలి. దూరంగా ఎక్కడికైనా తీసుకుపోయి ఉండాలి. అన్నయ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? స్వామీజీ గట్టిగా చెప్పడం లేక నేను తనను వదిలేసి వచ్చింది. అరే ఛీ! స్వామీజీ చెప్పారని పిరికి వాళ్ళ అలా వదిలేసి వస్తావా? తన చావుకి స్వామీజీ కాదురా, నువ్వే కారణం. సోము, ఏయ్!
నా మీద చెయ్యన్నావు. అయ్యో, ఆ అమ్మాయి కడుపు చేసి వదిలేసి ఎందుకు వచ్చావరా కుక్క? తనని చంపి ఆ నింద స్వామీజీ మీద వేసి ఆయన కూడా చంపేశావు. నువ్వు మనిషి అంటారా రాస్కెల్? వద్దు నా మాట విను. ఏయ్, వదలవయ్యా. సోము సోము వీడికి మీరు ఒక్కలు తప్పించుకుంటున్నారా? నన్ను కొట్టావు కదా, నన్ను కొట్టావు కదా, నన్ను కొట్టావు కదా, నేనేం చేశాను? అడుక్కునే వ్యధమే నా మీద చేసేసుకుంటారా? నిన్ను చంపిన పాపలేదు. ఏయ్, వదలవయ్యా. అయ్యో సోమన సోమన వద్దనా, నా మాట వినన్నా, నా మాట వినన్నా. ఎవరన్నా వాడు? వాడిని తప్పులు అంటాడు కదా. వాడిని ఇక్కడ ఉండకూడదు. ఇక పైన నా కళ్ళకు కనిపించావో చంపి పాతరేస్తాను. సోము పెద్ద మనసుతో వాడిని క్షమించి మనతో ఉండనివ్వు బాబు. ఏయ్, మీరే వాడు నిర్ణయానికి రండి. మీకు వాడు కావాలా, నేను కావాలా? మీరిద్దరూ ఈ నాటక సమాజంలో ఉంటేనే బాగుంటుంది సోము. అది ఇక కుదరదయ్యా. ఇక మీదటి వాడు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను. విదేశాల్లో మన జెండాను ఎగురవేసి 5 సంవత్సరాల తర్వాత మన దేశంలో అడుగుపెట్టాను. బెజవాడలో బ్రహ్మాండమైన సెట్ వేసి సీనరీస్తో సహా పౌరాణిక నాటకం వెయ్యాలి. నా దగ్గర మంచి ట్రూప్ ఉంది. మాకు తెలుసు కదా సార్. సీనరీస్ వేయడానికి మంచి చిత్రకారులు కావాలి. రంగస్థలం నిర్మించడానికి మనుషులు కావాలి. బెజవాడే మన గుప్పెట్లో ఉంది కదా సార్, బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేస్తాను. అన్నట్టు మహానటుడు భైరవ సుందరం ఎలా ఉన్నారు? కొన్నాళ్ళు నటిస్తూనే ఉండేవారు. తాగుడు, భయంకరమైన తాగుడు, దానివల్లే నాశనం అయ్యారు. ఆ తర్వాత ఆయన లాంటి వేషాలు వేసే శివరాం భాగవతులు. శివరామ అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. రామయ్య అని ముసలోడున్నాడు, బఫూను, కంటి చూపు లేదు. ఆయన కాదు, శ్రీహరికోట శివరాం భాగవతులు శివదాస్ స్వామీజీ ప్రియ శిష్యుడు. ఈ బెజవాడ చుట్టుపక్కల నాటకాల్లో మంచి వేషాలు వేసేవాడున్నాడంటే ఈ గుంటూరు కృష్ణయ్యకి తెలియకుండా ఉండే అవకాశమే ఉండదు. బల్ల గుద్ది చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. తమరికి కావాల్సిన వారైతే చెప్పండి, ఎలాగైనా వెతికి పట్టుకుని నా ఫ్లైమత్లో తీసుకొచ్చేస్తాను. అదేమొద్దు, ఊరికే అడిగానంతే. మన సోము గారు వరలక్ష్మి గారు నటించే నాటకం అనగానే ఊరంతా ఇదే చర్చ. అన్ని రకాల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా 8 రోజుల వరకు టికెట్లే లేవు. ఈ సంవత్సరం మొత్తం ఇలాగే ఉంటుంది. రాత్రికి కోడి కూర చేయమని చెప్పా. నమస్కారం అయ్యా. ఎక్కడ అయ్యగారు గుడికి ఏమన్నా వెళ్ళారా? నిద్రపోతున్నారు. జ్వరం వచ్చింది. ఏంటి జ్వరమా? ఇది ఒక రకమైన విష జ్వరం. ఖచ్చితంగా 5 రోజులు ఉంటుంది. బాబు, నీకు విశ్రాంతి చాలా అవసరం. నేను వస్తాను. నమస్కారం డాక్టర్. నమస్తే. ఏమైంది? నిన్నే కదా చూశాను, బాగానే ఉన్నారు కదా? నిన్న రాత్రి నుంచి ఒకే జ్వరం, వాంతులు, తలనొప్పి. అయ్యో జాగ్రత్త. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు. ఇప్పుడు ఏం చేయాలి? టికెట్లన్నీ అమ్మేశాను. నాటకం ఏకపోతే ఎలా? సోము, వేరే దారి లేదు. నీకు ఒంట్లో బాగోలేదు. డాక్టర్ కూడా విశ్రాంతి కావాలన్నారు. 10 రోజుల పాటు నాటకాలన్నీ ఆపేద్దాం. ఏయ్, ఏంటయ్యా తమాషాగా ఉందా? తిరునాళ్ల రోజులు నాటకం వెయ్యకపోతే హాలు తగలబెట్టేస్తారు. అది మాత్రమే కాదు, 10 రోజులు హాలు అద్దె, ఎద్దుల బండి, మైక్ సెట్టు, బిగ్ నోటీసు, ప్రకటనల ఖర్చు ఎవరి లెక్కలో రాయాలి. మొదట్లోనే ఇలా ఉంటే ఎవరయ్యా మనల్ని నమ్మి డబ్బిచ్చేది? ఏమండి, మా వాళ్ళకు ఒంట్లో బాగోలేదు, ఎలా నాటకాలు వేయగలం? అయితే ఈ రోజు నాటకం జరగదా? జరగదండి. నాటక వ్యవధానారా, ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు రాత్రికి నాటకం వేయాల్సిందే. వడ్డీకి డబ్బులు తెచ్చి నాటకాలు వేయిస్తున్నాను. మీలాగా సింగపూర్ నుంచి కొల్లగొట్టుకు రాలేదు. నటుల్లో ఆరుపులో నువ్వు అరిస్తే మేము అన్నిటికీ తెగించి ఆడాలా? ఆడాలయ్యా, ఆడాలి. నాటకాల్లో అంటే అన్నిటికీ తెగించి ఆడాల్సిందే.
డబ్బులు తీసుకోవాలా తీసుకొని మెక్కలా మెరక వీధిలో రంగనాయకి ఇంటికి వెళ్ళాలా మర్యాదగా మాట్లాడు. వెంకీ, ఏంటి? నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఈ రోజు నాటకం వేయి. వదలండి ఆయన్ని. డబ్బులు తీసుకున్నారుగా నాటకం వెయ్యరా? వేస్తావయ్యా, నాటకం వేస్తాం. నీకు భయపడి కాదు, నా పేరు కోసం. అలా చెప్పు, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలియదు. రాత్రికి నాటకం ఉంది, అందరూ సిద్ధంగా ఉండండి. ఏమిటి సోము ఇది? వాడికి భయపడి నాటకం వేస్తానంటున్నావు. నీకు అసలే ఒంట్లో బాగోలేదు. ఈ పరిస్థితిలో నువ్వు ఎలా వేషం వేస్తావు? అయ్యా నేను ఒకటి చెప్పనా? ఏంటయ్యా? ఎవరైనా అనుభవం ఉన్న నటుని పిలిపిద్దామయ్యా. దొరుకుతారంటావా? తిరునాళ్ళ సీజన్ కదా. ఒకవేళ దొరికినా వాళ్ళకి కర్ణమోక్ష నాటకం గురించి తెలుసుండాలి కదా. ఈ నాటకాలన్నీ తిరుపతి వెంకట కౌలు గారు రాసినవే కదయ్యా. ఆ నాటకాలు నటులందరికీ కంఠోపాఠమై ఉంటాయ్యా. తిన్నగా రంగస్థలం మీదే అద్భుతంగా నటిస్తారు. చూడు వెంకయ్యన్న, ఏమిటి? ఈయన కొంచెం డబ్బిచ్చి పంపించు. ఏమయ్యా? అయ్యా మధ్యాహ్నంలోగా ఇద్దరిని తీసుకురా. అలాగయ్యా. సోము సోము వచ్చాడు, మనిషిని తీసుకొచ్చాడు. ఆ కనకదుర్గమ్మ తల్లి మనల్ని కరుణించింది. నమస్కారం నమస్కారం. వెళ్ళని చోటే లేదు. చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగాను. ఎలాగైతేనే మొత్తానికి ఒక అతన్ని తీసుకొచ్చాను. గొప్ప నటుడే, కానీ అతనికి కొంచెం తాగుడు అలవాటు ఉంది. అందుకే అతను ఎవరు పిలవరు. ఈవేళ ఒక్కరోజే కదా, ఎలాగోలాగా సర్దుకుపోండి. నటించగలరా? బాగా నటిస్తాడు. ఈ ఒక్కరోజు సర్దుకుపోండి. రేపు మంచి నటుని తీసుకొస్తాను, సరేనా? రమ్మని చెప్పు. ఓయ్ రావయ్యా. శివ, శివరామే సోము. సోమనయ్య, వెంకీ అన్నయ్య, శివ, బలరామన్నయ్య, ఇది మన ట్రూపా అన్న? అన్నయ్య నువ్వని చెప్పలేదన్నయ్య. బాగున్నావా? నుదుటికి పసరుతో పట్టి వేసింది. ఏమిందని ఆరోగ్యం బాగోలేదా? ఏంటన్నా ఇలా కాలిపోతుంది? జ్వరం అన్నా? ఏమవుతుందన్నా? మందులు వేసుకున్నావా? ఏంటి వెంకీ అన్నా? వేసుకున్నాను శివ. ఏం లేదు, ఒట్టి జ్వరమే. కానీ నువ్వేంట్రా ఇలా అయిపోయావు? గుంపు నుంచి తప్పిపోయిన బాధనున్నా నేను. ఎటు వెళ్ళాలో తెలియలేదు. ఎవరిని తప్పు పట్టకూడదు. అంతా నా తప్పే అన్నా, నా తప్పే. స్త్రీ శాపము గురు శాపము కలిసి రెండు సుడికల్లా చుట్టుముట్టాయన్నా, చుట్టుముట్టాయి. భిక్షగాళ్ళ అయిపోయానన్నా, భిక్షగాళ్ళ అయిపోయాను. కాకపోతే చావలేదు, అంతే అన్నా. అన్నా, ఇవాళ మీ అందరినీ చూశాను. నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నాకు ఇది చాలు. ఏమి నాటకం అన్నా? బయట చూశాను, కర్ణమోక్షమే కదా, ఆతర కొట్టేద్దామన్నా. నాదే విషయం అన్నా. కర్ణుడా అర్జునుడా చెప్పన్నా. గంట కొట్టమను బలరాం. నేను క్షవరం చేసుకుని 5 నిమిషాల్లో తయారైపోతాను. వెంకయ్య, నేను తయారైపోతాను. 5 నిమిషాలు అన్నా. స్వామీజీని అడిగినట్టు అడుగుతున్నానన్నా. నన్ను మళ్ళీ వెళ్ళగొట్టకుండా. నన్ను ఇక్కడే ఉండనివ్వన్నా. నేను నీ కాలి కింద చెప్పులా పడుంటానన్నా. ఏంటయ్యా ఇంకా బెల్ కొట్టలేదా? గంట కొట్టమని చెప్పన్నా. నన్ను తరిమేయకన్నా అన్నా. అన్నా బల్లా, వెళ్ళి బెల్ల కొట్టు. అన్నా, ఇంకా నిల్చున్నారేమిట్రా? వెళ్ళి అంతా సిద్ధం చేయండి, వెళ్ళండి. సరే వెంకన్న. శివ, వెళ్ళి కర్ణుడు వేషం వేసుకో. కర్ణుడు వేషం వేసుకో, వెళ్ళు. వెంకీ అన్న, సోము, కర్ణుడి వేషం నేను వేస్తాను. శివ అర్జునుడి వేషం వేస్తాడు. సోము, ఎలా సోము?
నువ్వు నిలబడలేకపోతున్నావు, ఎలా వేషం వేసి సంభాషణలు చెప్తావు? నువ్వే వేషం వేసేటట్టయితే వాడిని ఎందుకు పిలిపించినట్టు సోము? నో! నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు బాగా నీరసంగా ఉన్నావన్నా. ఎలా అన్నా? నువ్వే వేయగలేంది నేను వేయలేనా? చాలా రోజులైంది కదా ఇద్దరం నటించి. నటిద్దాం పద. ఏయ్, అమ్మా, నన్ను కన్న తల్లి నువ్వెక్కడున్నావమ్మా? నన్ను కని నదిలో పారవేయడానికి బదులు నన్ను చంపి నదిలో పారవేసి ఉండకూడదా? పుట్టిన క్షణమే నన్ను చంపేసి ఉంటే నేను ఈ రోజు ఎన్ని అవమానాలు ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు కదా తల్లి. నీకేం కావాలో అడుగు తల్లి, లేదనకుండా సమర్పించుకుంటాను. నువ్విచ్చిన ప్రాణం కావాలా? అడుగు తల్లి. వరలక్ష్మి, బాగున్నావా? సంతోషంగా ఇచ్చేస్తాను. అడుగు. మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదు. ఎలా ఉన్నారు? సందేహించకు మాత. ఇవాటికి బాగున్నాను. పడుకుని విశ్రాంతి తీసుకోమంటే వింటేగా. నిన్న నేనే వేషం వేస్తానని ఒంటికాల మీద నిలబడి తెల్లవారు ఆడితే ఏమవుతుంది? తప్పకుండా 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మీరందరూ వెళ్ళండి. బాబుకి పిర్ర మీద ఇంజెక్షన్ చేయాలి. వెళ్ళండి. ఎక్కడో అక్కడ గుచ్చి నయం చెయ్యి. తమ్ముడు, నిన్న నాటకం బ్రహ్మాండంగా ఉందనుకో. వెంకీ, ఈ రోజు రాత్రికి నాటకం జరుగుతుందిగా? జరుగుతుందిలే. నేను కథానాయకునయ్యాక మీతో కలిసి ఎప్పుడు నటిస్తానా అని ఆశగా ఎదురుచూశాను. అది ఇప్పుడు నెరవేరింది. నా నటన ఎలా ఉందో చెప్పరా మీరు? దేశ విదేశాలు తిరిగి గానకోకిలన్న బిరుదు కూడా తెచ్చుకున్నాను. కానీ నా నటన గురించి మీరేం చెప్తారో తెలుసుకోవాలి. అందంగా ఉన్నావు, అది చాలదా? ఏ, నా నటన నచ్చలేదా? వద్దు వరలక్ష్మి, వదిలే. నేను మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్తున్నారేంటి? నువ్వు నటిస్తున్నప్పుడు నాటకాన్ని ఆపి నీ చెంప పగలగొట్టాలనిపించింది. నువ్వు అక్కడ చేసింది నటన అనుకుంటున్నావా? ఇవన్నీ దిగేసుకొని ఊపుకుంటూ ఫు! అద్భుతంగా నటించిన శివరాం భాగవతారికి నేనిచ్చే బహుమతి కద్దరు జెండా ఓడని చూడండి. కద్దరు జెండా ఓడని చూడండి. స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం. భారత మాతా కీ జై! మహాత్మా గాంధీ కీ జై! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! లాక్కెళ్ళండి రా. అద్భుతంగా నటించిన శివరాం భాగవతారికి నేనిచ్చే బహుమతి. రంగస్థలం మీద నువ్విచ్చిన బహుమతికి నీకు నా బహుమతి. కృతజ్ఞుణ్ణి. నీ జామీన్ గురించి మాట్లాడాను. ఇంకో 4-5 రోజుల్లో తేలుతుంది. ఇక్కడ జైల్లో స్వాతంత్ర యోధులు చూశాను. వాళ్ల వల్ల ఈ దేశ పరిస్థితులు తెలిసాయి. ఇక మీదట మనం దేశభక్తి నాటకాలు వేద్దామన్నా.
దేశభక్తి నాటకాలా? అవునన్నా. ఏ నువ్వు జైలుకు రావడం చాలదా? మొత్తం ట్రూప్ అంతా జైల్లో ఉండాలంటావా? అది కాదన్నా, అడిగే వాళ్ళు లేరనేగా ఈ తెల్లదొరలు ఇలా ప్రవర్తిస్తున్నారు. నాటకాల ద్వారా స్వాతంత్ర భావాన్ని రేకెత్తించి ఏయ్! నీకు ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే ఇకపైన నా కంపెనీ వైపే రాకు. నేను నిన్ను చూడడం ఇదే ఆఖరిసారి అవుతుంది. దేశభక్తి నాటకాలు వెయ్యాలట. ఏయ్! దిగులు పడకు బాబు, తొందరలోనే మనం బయటపడతాం. స్వరాజ్యం నాటకం వేస్తాం. నువ్వేమంటావు శ్రీకాంత్? తప్పకుండా అయ్యా. కొత్త నాటక కంపెనీ పెడదాం. ఖచ్చితంగా. దానికి ఏం పేరు పెడదాం? వీరులు త్యాగ భారత నాటక సభ అని పెడదాం. ఆహా ఆహా, అద్భుతం, అదే పెడదాం. ఫిరంగులకు భారతమాతే బానిసవడమా, తన చేతులు కాళ్ళు బందీలవడం నరకమే కదా. స్వేచ్ఛను కోరుతూ బలియవు, శత్రువు పతనం కననివ్వు. వెయ్యరను వేవేటు, వెన్ను చూపడం సిగ్గు చేటు. రావా లక్ష్మి. వదిలేసి వచ్చేసాను. ఇక మీదట మీతో కలిసి నటించడం కుదరదని చెప్పేసి వచ్చేసాను. అమ్మ జమీందారికి ఇప్పుడు గతిని చేయాలని చూస్తోంది. ఈయన నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా వల్ల కావట్లేదు. మీకు చేతులెత్తి మొక్కుతాను, నన్ను కాపాడండి. మీతో కలిసి ఉండడానికి ఇంత చోటు ఇవ్వండి. మీతోనే ఉంటాను. నటనొద్దంటే వంట మనిషిగా ఉంటాను. వరం, నేను చేసిన పొరపాట్లు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నన్ను బలవంత పెట్టుకో. నేను ఇంత చెప్పాక కూడా మీ మనసు నన్ను నిరాకరిస్తోందా? అల్పురాలను అనుకుంటున్నారా? నీ మాటలతో నన్ను చంపకు వరం. నా వల్ల కాదు, ఇప్పుడు వీలు కాదు. నేను వెళ్తున్నాను, కానీ ఇక మీదట నటించను. మీ మనసు మారి పిలిచేంత వరకు నేను నటించను. నా మాట నిజం, నేను నటించను. మీకోసం ఎదురు చూస్తుంటాను. శివ దవాగ్నిలా నలువైపులా వ్యాపించుకుపోయాడు. వాడెదిగే కొద్దీ నేను తగ్గుతూ వచ్చాను. ప్రేక్షకులు తగ్గుతున్న కొద్దీ నాకు అవమానంగా తోచింది. ఊరేసుకు చావాలనిపించింది. అన్నారావు బలరాం వెళ్ళి శివ ట్రూప్లో చేరిపోయారు. మిగతా వాళ్ళు బయాస్కోప్ అంటూ వెళ్లారు. పోనివ్వు, అందరినీ పోనివ్వు. ఎవరున్నా లేకపోయినా ఒంటరిగా ప్రదర్శనలిస్తాడు ఈ సోమశేఖరం. ఏ మీరు కూడా వెళ్ళిపోండి. ఎవరిని నమ్మి నేను లేను. నన్ను నేనే నమ్ముకున్నాను. ఒంటరిగా నాటకం వేస్తాను. ఒంటరిగానే నాటకం వేస్తాను. మనం ఎవరికి భయపడద్దు. రండి రండి. ఏంట్రా రమ్మని చెప్తే రావా? నన్ను చూడాలని ఆశపడింది మీరు. న్యాయంగా చూస్తే మీరే వచ్చి నన్ను కలవాలి. కూర్చోండి. నేను కూర్చొని మాట్లాడడానికి రాలేదు. మర్యాదగా స్టేషన్కి రా. వారంటుందా? చెయ్యి లేకి వెదవా. చట్టం మాట్లాడుతున్నావా? చట్టమే. కారణం లేకుండా నువ్వు రమ్మన్న చుట్టుకు రావడానికి నేను నేరస్తుని కాదే. నీ మీద దేశద్రోహ నేరం ఉందిరా. ఏయ్! దేశద్రోహమా? ఇది నా భూమి, నా దేశం. ఏంటని అడిగితే దేశద్రోహమా? నువ్వు చేస్తున్నదే దేశద్రోహం. త్వరలోనే స్వాతంత్రం వస్తుంది. అప్పుడు మీకు శిక్ష తప్పదు. నోరు ముయ్యరా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? అందరినీ కాల్చి పారేస్తాను. ఇంకెప్పుడైనా స్టేజ్ పైన మాట్లాడినా పాడినా ఆ తర్వాత సమాధి కట్టడానికి నీ శవం కూడా దొరకదు.
నాగేంద్రరావు గారు ఒక నిమిషం. వచ్చే శ్రావణ మాసం 10వ తేదీ స్వాతంత్ర నాటకం వేయబోతున్నాం. ఖద్దరు విజయం. కుటుంబంతో సహా రావాలి. కావాలంటే ఉచితంగా టికెట్లు ఇస్తాం. ఎరా నిన్ను కాల్చి పారేయడానికి వారెంట్తో వస్తా. వందే మాతరం, వందే! ఊరంతా గాలించాం, ఏ అమ్మాయి నటించడానికి రావటం లేదు. ఆ రావు అందరినీ బాగా బెదిరించినట్టున్నాడు. ఇంకా నాటకం ఏం వేయగలం? ఆ అబ్బాయి అమ్మాయి వేషం వేయచ్చు, కానీ అమ్మాయి వేస్తేనే బాగుంటుంది. ఒక దారుంది. చెయ్యకూడదు అనుకున్నాను, కానీ దేశం కోసం చేస్తాను. బలరాం, వరలక్ష్మిని నేను చెప్పాను తీసుకురా. అలాగే శివ. ఏమే ఆ శివగారితో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? నా మాట వినవే. వాడితో వెళ్తే జైల్లో చెప్పుకొడు తినాలి. జైల్లో చెప్పకుడు బాగుంటుందమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్ళీ ఇంటి గడపలో కాలు పెట్టకూడదు. నువ్వు చచ్చావనుకుంటాను. జమీందారుతో పంపే అమ్మ నాకు వద్దు. నేను నువ్వు చచ్చావనుకుంటాను. రా బలరామన్న. పద వరలక్ష్మి. ఏదో ఒక రోజు రమ్మంటారని నాకు తెలుసు. అందుకే ఒక్క నిమిషం ఎదురు చూస్తూ ఉన్నాను. స్వరాజ్య నాటకం కొంచెం పోలీసులు అది ఇది- ఏదైనా పర్వాలేదు, మీతో కలిసి నటిస్తే చాలు. అదురు లేదు, బెదురు లేదు, భయం అన్నది అసలు లేదు. విందు విరిగి మీద పడ్డ వెరపన్నది లేనే లేదు. అదురు లేదు, బెదురు లేదు, భయం అన్నది అసలు లేదు. భారత మాతాకి జై! భారత మాతాకి జై! రావరలక్ష్మి, ఈ రోజు నేను బాగా నటించానా? నువ్వెప్పట్లా అందంగా ఉన్నావు. అందంతో పాటు నటనని కలిపి ఈరోజు నాటకంలో అద్భుతంగా నటించావు. నీ సంభాషణలోనూ నటనలోనూ ఉన్న వేగం చూసి ఒక స్థితిలో నాకు తెలియకుండానే నేను అభిమానించడం మొదలుపెట్టాను. ఈరోజు వేదిక మీద మీరు నిప్పులా నిలబడ్డారు. అప్పుడే అనిపించింది నాకు మీలాంటి ఒక బిడ్డ కావాలని. మీలోని కళ నా కడుపులో బిడ్డగా మరి తరతరాలుగా నిలిచిపోవాలి. నన్ను స్వీకరిస్తారా? అన్నయ్య, ఒక నాటక నటుడు సర్వస్వం కోల్పోవడం ఎంతో బాధాకరం. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా, నేను పరిగెత్తుకొచ్చేవాణ్ణి. వెంకయ్య వచ్చి చెప్పగానే చాలా బాధేసింది. వెంటనే నేను విలేకిష్ట దగ్గర నుంచి ఇవన్నీ తీసుకొచ్చేసాను. ఇవిగో అన్నయ్య. ఏంటని ఆలోచిస్తున్నావు? మీకోసం నేను ఇది కూడా చేయకూడదా? నాకిలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఆదుకోవు? నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. వచ్చి నా కంపెనీలో చేరన్నా. నువ్వు వచ్చి ముఖ్య పాత్ర వేయి, నేను స్త్రీ పాత్ర ఇంకేదో వేస్తాను. మన స్వామీజీ కంపెనీలో ఉన్నట్టుగా మళ్ళీ సంతోషంగా ఉందామన్నా. రా అన్నయ్య, సంకోచించొద్దన్నయ్య, రా అన్నయ్య. అలాగే రా శివ, వేస్తాను, వేషం వేస్తాను.
ఇప్పుడే తెలిసింది, మన భగత్ సింగ్ నాటకాన్ని నిషేధించారట. దాన్ని మీరు కూడా నువ్వు నటించావంటే నిన్ను షూట్ చేయడానికి ఆర్డర్స్ తీసుకున్నాడట రావు. ఏమంటున్నారు? అవును వరలక్ష్మి, శివ అతని బృందం కలిసి తెల్లదొరలకు వ్యతిరేకంగా నాటకాలు వేస్తూ కలవరం సృష్టిస్తున్నారని ఎవరో కలెక్టర్కి ఫిర్యాదు చేశారట. ఆయన కూడా షూటింగ్ ఆర్డర్స్ ఇచ్చారట. ప్రాణాలు పోయినా సరే నాటకం వేస్తున్నాం. జనాలకు తెలిసి రాని సొంత గడ్డపై నిలబడి మన అభిప్రాయాలు చెప్పుకునే హక్కు లేదని. శివని కాల్చేశారు, మన శివని కాల్చి చంపేశారు. వరలక్ష్మి, అయ్యో శివా, ఎంత గొప్ప కళాకారుడు, వీడికి సాటెవరూ లేరు. ఒరే శివ, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదరా. శివ ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాడు, పెరుగుతున్నాడు. నేను అమ్మవారికి మొక్కుకుంటున్నాను. ఇది ఎవరు పెడుతున్నారో వాళ్ళు వచ్చి కూర్చోవాలి. వెళ్ళి కూర్చో. నేనా? నువ్వే కూర్చుని చెయ్యాలి. నేను చేయలేను వెంకయ్య అన్న, ఇంకెవరినైనా కూర్చోమను. శివ నిన్ను తన తోడబుట్టి అనగానేగా భావించాడు. అలాంటప్పుడు శివ నీకు తమ్ముడే కదా, నువ్వే చెయ్యాలి. వెళ్ళి కూర్చో. అవును బాబు, రండి, మీరే చెయ్యాలి. ఏమంటున్నారు నా వల్ల? ఎవరైనా వెళ్ళి కూర్చోండి. నువ్వు మారు మాట్లాడకూడదు, నీకే హక్కు ఉంది. వచ్చి కూర్చో, దయచేసి కాదనుకో. రా బాబు, కూర్చో సోము. పవిత్ర పవిత్రో వా సర్వ అవస్థాన్గతో వివాహేశ్వరేత్ పుండరీకాక్షం సమాజ్యాం అభ్యంతరః స్థితికి పితృభ్యః సదా స్వాహ పితామహేభ్యః సదా స్వాహ. నువ్వెలా? నువ్వెందుకన్నా ఇక్కడికి వచ్చావు? చుట్టూ పోలీసులు ఉన్నారు, ఇద్దరు ఇరుక్కుపోతే వరలక్ష్మి ఎక్కడుంది? వరం క్షమంగానే ఉంది. చుట్టూ పోలీసు కాల్పుల శబ్దం వినిపించగానే నీకేమైందో ఏంటోనని తను భయపడిపోయింది. నిన్ను చూడాలని మొండికేసింది. అందుకే తనని భద్రంగా కూర్చోబెట్టి నేను వచ్చాను. నాకేం కాదన్నా, ఎలాగోలా తప్పించుకుంటాను. అన్నా, నువ్వు వరాన్ని తీసుకొని గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చాయి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఉదయాన్నే గూడ్స్ బండి పట్టుకొని ఎవరికంటే పడకుండా యానం వెళ్ళిపోదాం. సరే. అక్కడికి వెళ్తే ఈ తెల్లవాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. జాగ్రత్తగా ఇటువైపు వెళ్ళన్నా, నేను అటువైపు వెళ్తాను. అంతే మాత్రం. అలాగే. ఏంటన్నా? అరే శివ, నా వల్ల కాలేదురా. ఇంతకు మించి మంచివాడిగా నటించడం నా వల్ల కావట్లేదురా. నేను చూస్తుంటే పగతో నా ఒళ్ళంతా రగిలిపోతోందిరా. ఎందుకనన్నా? అరే, ఎటువంటి అర్హత లేని నువ్వు గెలుస్తూనే ఉంటావు. అన్ని అర్హతలు ఉన్న నేను జీవితాంతం నీ దగ్గర ఓడిపోతూనే ఉండాలా? ఏంటన్నా నువ్వు అనేది? అంత గొప్పగా ఏం నటించి చించావురా?
ప్రాణాలుండి సూరపద్ముడిగా నటించి చూపిస్తే ఆ ముసలాడు ఆ వేషం నిన్ను వెయ్యమన్నాడు. నువ్వు సూరపద్ముడిగా నటిస్తే నేను పక్క వేషం వెయ్యాలా? అరే, కన్న మోక్షం నాటకంలో అర్జునుడికి ఎక్కడుంది నా పాట? నీకు నువ్వే పాట పాడేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నావు. నేను తట్టుకోలేకపోయాను. ఎందుకురా స్వరాజ్యం నాటకం వేసి నా నాటకం దెబ్బతీశావు? నీ వల్లేరా, నీ వల్ల మాత్రమే నేను అన్నిటినీ కోల్పోయి నడివీధికొచ్చానురా. సరే, నా నుంచి దూరమైనవన్నీ తీసుకొచ్చి నాకే భిక్ష వేశావే, అందుకోసమైనా నిన్ను చంపాలరా. నువ్వు ఒక అమ్మాయిల పిచ్చోడివి, కానీ నేను అలాంటి వాడినా? రే వరలక్ష్మి, నేను తనని ఎంతగా ఇష్టపడ్డాను, కానీ అది నన్ను చేదరించుకొని నువ్వే కావాలంటూ వచ్చింది. క్షమించరా శివ, క్షమించరా. కానీ నువ్వు చస్తేనే నా ఆవేశం చల్లారుతుంది. ఆ తర్వాత నేను బతికినా సరే చచ్చినా సరే ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానా, మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకు అర్థమైందన్నా. చస్తాను, చచ్చిపోతానన్నా. కానీ చావుపోయే ముందు ఒక మాట చెప్పిపోతానన్నా. నాకిప్పుడు కూడా నీ మీద ఎలాంటి పగ లేదన్నా, ఎలాంటి కోపము లేదు. నిజం చెప్పాలంటే ఇంకా నువ్వు నా మనసులో సోదర స్థానంలోనే ఉన్నావు. నాకు సర్వస్వం నువ్వే కదన్నా. మాట్లాడద్దు శివ. చిన్నప్పటి నుంచి నేను మీలాంటి గొప్ప నటుడితో పోటీ పడి నటించడం వల్లే ఇవాళ ఇంత వాణ్ణయ్యాను. రెయ్యం బగళ్ళు నేను నిన్నే తలుచుకుంటూ ఉన్నానన్నా. మీతోనే తలపడుతూ ఉండేవాణ్ణి. అందువల్లే నాకు మీరు ద్రోహం చేసినప్పుడు కూడా అంతా నా మంచికే అనుకున్నాను. ఏమన్నావునా? నేను ఒక ఆడపిచ్చోడ్నా? నేను ప్రాణంగా ప్రేమించిన ఒకే అమ్మాయి నా రాజలక్ష్మి. నా రాజలక్ష్మిని నా నుంచి దూరం చేసింది నువ్వే కదన్నా. ఏంట్రా నువ్వు అనేది? రాజలక్ష్మిని ప్రేమిస్తున్న విషయం నీ ఒకటికే కదన్నా చెప్పాను. నువ్వు చెప్పకుండా స్వామీజీకి ఎలా తెలిసింది? అది ఆ రోజు నువ్వు నన్ను జైలుకి పంపించలేదంటే నేను స్వతంత్ర పోరాటంలోకి దిగుండేవాడిని కాదు. నువ్వు మనుషుల్ని పంపిన విషయం తెలిసాను. ఈ పేరు, ప్రతిష్ట, పథకాలు, ఈ జీవితం ఈ తమ్ముడికి నువ్వు వేసిన భిక్ష అన్నా. కృతజ్ఞుడి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కృతజ్ఞుడి. శివ, కాల్చన్నా, సంకోచిస్తామే, కాల్చన్నా. శివ వదలరా. నేను చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కదా. శివ వదలరా. కాల్చన్నా, చెప్తున్నారు కదా వదలరా. కాల్చనా నీ తమ్ముడు, కాల్చనా. వదలరా. కాల్చనా నన్ను. నా మాట విను, వదలు. కాల్చనా. శివ
శివ శివ सर्वेभ्यः स्वाहा